నమస్తే. బెల్లంపల్లి నుంచి ఒక వ్యక్తి వచ్చిండు ఇక్కడ ప్రజావాణి దగ్గరికి. ఏం చెప్తున్నారంటే, గతంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతున్న నేపథ్యంలో దుర్గం చెరునయ్య అని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అక్కడ ఆక్రమణ గురి చేస్తున్న టైంలో నేను కేసు వేసినా నాకు పూర్తి మద్దతునిచ్చి ఒక లాయర్ని అపాయింట్ చేసి ఏకంగా రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే నాకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి నువ్వు కేసును వాదించవా అని చెప్పి ఒక లాయర్ని అపాయింట్ చేసిండు. కానీ ఇప్పుడు చూస్తే ఒక్కొక్కటిగా బయటపడింది. 400 ఎకరాలు ఆల్రెడీ కొంత ప్రభుత్వ భూమి జప్తు చేయబడింది, ప్రభుత్వం తిరిగి తీసుకున్నది. ఆ తర్వాత మరొక 200 సుమారుగా ఇట్లా కొంత ప్రభుత్వం చేతికి వెళ్ళినప్పటికీ ప్రస్తుతం ఆయన మళ్ళొకసారి ప్రజావాణి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు మీరు సగం భూమి చేయమనంటే నేను కేసు వాదించేందుకు నేను ఒక లాయర్ని అపాయింట్ చేసుకుని ముందుకు వచ్చిన. ఈరోజు నా ఉన్న భూమి పోయింది, ప్రభుత్వ భూమి కోసం కొట్లాడుతుంటే ఉన్న భూమి పోయిందని చెప్పి బాధపడుతున్నాడు. ఏం జరిగింది అసలు చెప్పు. రేవంత్ రెడ్డి గారు 1277 ఎకరాలకు సంబంధించిన కేసు ఒక అడ్వకేట్ అపాయింట్ చేశారు. ఆయన తేరా రజనీకాంత్ రెడ్డి. మీ పేరు ఏం పేరు? నా పేరు ఇందూరు రామ్మోహన్ సార్. ఇక్కడ బెల్లంపల్లి. బెల్లంపల్లి నెన్నెల మండలం మాది. నెన్నెల మండలం సంబంధించిన 1277 ఎకరాలు కేసులు వేయించాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వ భూమా? ప్రభుత్వం. ఎవరు ఆక్రమణ చేశారు దాన్ని? అంతా బినామీలు. ఎవరు బినామీలు? మన దుర్గం చిన్నయ్య బినామీలు, ఈ టీఆర్ఎస్ బినామీలు ఆక్రమణ చేసారు. చేసిన దాన్ని నేను మన రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకొస్తే ఆయన తేరా రజనీకాంత్ కలిసిన రేవంత్ రెడ్డిని ఇంటి దగ్గర కలిశాను డైరెక్ట్గా. కలిసి ఆయన రిసీవ్ చేసుకున్నారు. తేరా రజనీకాంత్ రెడ్డి గారిని అడ్వకేట్గా పెట్టారు. ఇక ఇప్పుడు ఇవి చేయడం వల్ల ఏంది, ఈ భూములు ఏదైతే కేసులు ఉన్నాయో అవి రిటర్న్ తీసుకుంటావా లేకపోతే నీ భూములు లాక్కుంటావా అని దుర్గం చెన్నయ్య బెదిరింపులకు గురి చేసిండు. నువ్వు కేసు వేసినావు ప్రభుత్వ భూమి మీద. ప్రభుత్వం జప్తు చేస్తున్నది చెప్తూ 207 ఎకరాలు జప్తు చేసింది. కానీ ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్నాయి మరి ఆ భూములన్నీ. అవన్నీ బినామీ పేర్లు, మన దుర్గం చిన్నయ్య బినామీలే అందరూ. ప్రభుత్వం తిరిగి తీసుకున్నది, కొంత తీసుకున్నది, ఇంకా ఉన్నది చాలా, ఇంకా పెండింగ్లో నడుస్తుంది. పెండింగ్లో ఉన్నాయి హైకోర్టులో. నా భూమి లాక్కున్నారు, నా సొంత భూమి లాక్కున్నారు. మాకు ప్రభుత్వం కోసం ఫైట్ చేస్తే నీ భూమి పట్ట భూమి లాక్కున్నారు. నా మీద అట్రాసిటీ కేసులు పెట్టిండు. పెట్టి పోలీసు వాళ్ళనే సాక్ష్యం పెట్టించిండు. పోలీసు వాళ్ళు సాక్ష్యం ఉన్నారు. నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నది హైకోర్టు నుంచి. ఆర్డర్ నన్ను ఎవరైతే ఎస్కార్ట్ పంపించారో ఆ ఎస్కార్ట్నే సాక్ష్యం పెట్టి నా మీద పోలీసు కేసు. ల్యాండ్ కోసం ఒక్కనే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాయం చేయండి సార్ అని చెప్పి ఆయన అడిగితే ఆయన అంటాడు కదా, ఇప్పుడు నేను మన ప్రతిపక్షంలో లేను, ఇప్పుడు మన గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్నా కాబట్టి నేను మాట్లాడటం కుదరదు, నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కల్పించలేనని ఆయన అంటాడు. అప్పుడు సపోర్ట్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పట్టించుకుంటాడు. అయితే ఇక కలుసుడే లేదు. ఇక నేను ఇప్పుడు అడిగిపోతాను ఇడిగిపోతాను. ఇక సత్య కథకు వచ్చింది మాది. ఇప్పుడు 5-6 ఎకరాలు కబ్జా చేసిన సార్. 5-6 ఎకరాలు ఎవరు తీసుకున్నారు? మన రేవంత్, మన దుర్గం చిన్నయ్య అనుచరులు సార్. అనుచరులు వాళ్ళు పోతురాల సురేష్, చింత విఘ్నేష్, వీళ్ళు అంతా రౌడీలు సార్. ఊళ్ళో ఏం పని చేస్తావు? నేను ఏం పని లేదు సార్, వ్యవసాయమే. ఈ ప్రయాణంలో కనీసం ఇక్కడ దరఖాస్తు ఇద్దాం, మరి ఈడైనా దరఖాస్తు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కలుతారేమో అని చెప్పి వచ్చిన. ఈడ కలవలే, ఆడ కలవలే, ఏడ కలవలే. ఆయన నమ్ముకున్నందుకు నీ సత్య కథకు వచ్చింది. ఇక మా కుటుంబం సత్య కథకు వచ్చింది సార్. ఇక ఇప్పుడు అయింది పోలీస్ డిపార్ట్మెంట్ పోతే రూరల్ సిఐ రాజ్ కుమార్ గౌడ్, నువ్వు కబ్జా గురితే నేనేం చేయాలి, వాళ్ళు చంపితే సాగుపో. సిఐ రూరల్ సిఐ రాజ్ కుమార్ గౌడ్, బెల్లంపల్లి రూరల్ సిఐ, సత్య సాగుపో, నేనేం చేయాలి, నన్ను క్వశ్చన్ చేయొద్దని ఆయన బెదిరిస్తాడు. రెవెన్యూ అధికారులు దుర్గం చిన్నయ్యకి సపోర్ట్ అయినా. ఈ లోకల్ ఎమ్మెల్యేగా ఆయన ఏం నడతలేదు, మా దుర్గం చిన్నయ్య నడుతుంది. ఏం చేసుడు నడతలేదు అన్నట్టే కదా. ఎందుకో తెలియదు మరి. కదా నడుస్తుంది. గడ్డ మీద ఉంది, కలిసిన ఎప్పుడన్నా? కలవలే. చెప్పొద్దు సమస్య చెప్పొద్దా? సోషల్ మీడియాలో క్యాన్వాసింగ్ చేసినా నేను కూడా కాంగ్రెస్ పార్టీ గురించి నా ఇష్టం ఉండే మన రేవంత్ రెడ్డి గారు సాయం చేస్తారని చెప్పి చేసినాం. కానీ ఇప్పుడు ఒంటరిని చేసి వదిలిపెట్టేసిండు కథం. ఇప్పుడు ఆయన సీఎం అయ్యిండు. లోకల్ ఎమ్మెల్యేని ఒకసారి కలిసినామండి. కలిస్తే మీ రేవంత్ రెడ్డి గారు సమస్య కాబట్టి ఆడికే పోమంటాడు ఆయన. ఒక లెటర్ ఇవ్వంటే లెటర్ లేదు, ఏం లేదు. ఇప్పుడు లెటర్ ఇవ్వలేను బాబు అని. నేను సీఎం గారిని కలవాలి, లెటర్ ఇవ్వండి అని చెప్పాను. వీడికి సచివాలయంకి వస్తేనేమో సీఎం గారి దగ్గర నుంచి లెటర్ ఇక్కడ మీ ఎమ్మెల్యే నుంచి లెటర్ తెమ్మంటాను. ఆడికి పోతేనేమో సీఎం గారే నీకు తెలుసు, నేనేమి ఇవ్వాలి లెటర్ అని ఆయన అంటాడు. సమస్య పరిష్కారం ఏం కావాలి? పరిష్కారం ఏం కావాలి నాకు? సీఎం రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడాలి, మా సమస్య గురించి మాకు సహాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీకు ప్రణామాలు. మీరు చేయబట్టి నేను మా కుటుంబం చాలా అధోగతి పాలైంది. రేవంత్ రెడ్డి చేయబట్టి అధోగతి పాలైందా? అంతేగా మరి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఆయన కేసులు వేయించిండు, మధ్యలో వదిలిపెట్టలేదా? వదిలిపెట్టిండు. రేవంత్ రెడ్డి గారు కొంచెం
మమ్మల్ని కాపాడండి, మా భూములు మాకు ఇప్పించండి. మీరు ఒక చిటికేస్తే ఇప్పుడు మా భూములు మాకు వస్తాయి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను కూడా మీరు చెప్పినట్టు విన్నా. దయచేసి మా భూములు మాకు ఇప్పించి మాకు సహాయం చేయండి. మా కుటుంబం ఆత్మహత్య చేయకుండా కాపాడండి.